నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు సైకాలజిస్ట్ 99 మైండ్ ఫిట్ నుంచి డాక్టర్ పూజిత జోషిలా గారు ఉన్నారు. నమస్తే మేడం, వెల్కమ్ అండి. నమస్తే అండి. పూజిత గారు, గతంలో కూడా మనం అనేక ఎడిక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం, లైక్ ఆల్కహాల్ లేకపోతే లవ్ ఎడిక్షన్ గురించి ఇట్లా. సో ఈ మధ్య మ్యారేజ్ లైఫ్లో చాలామంది డిస్టర్బెన్స్ అనేది చూస్తున్నారు, ఎక్కువగా రిలేషన్స్ అని ఇట్లా. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ లేకపోతే ఒక హెల్దీ అట్మాస్ఫియర్, అక్కడ ఒక లవ్, ప్యూర్ లవ్ క్రియేట్ అవ్వాలంటే అసలు ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న అనేక రకాల ఈ డిస్టర్బెన్సెస్కి అది కూడా ఏమైనా ఒక ఎడిక్షన్ అని రీజన్ ఉందా? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. యాక్చువల్లీ మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం, లవ్ ఎడిక్షన్ గురించి మాట్లాడుకున్నాం, సబ్స్టెన్స్ ఎడిక్షన్ గురించి మాట్లాడుకున్నాం, డ్రగ్ ఎడిక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఇట్లాగే ఇప్పుడు సెక్స్ ఎడిక్షన్ అనేది ఒకటి ఉంది, బట్ అది మనకి సైంటిఫిక్గా అయితే డయాగ్నోస్ చేయలేదు. సైకాలజీలో 2 ఉంటాయి అన్నమాట, 2 మాన్యువల్స్ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్ మాన్యువల్స్. ఒకటి DSM అంటాము, ఇంకొకటి ICD అంటాం. DSM అంటే డయాగ్నోస్టిక్ స్టాటిస్టికల్ మాన్యువల్. అందులో ఒక లిస్ట్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్, మెంటల్ డిసీజెస్ ఉంటాయి అనమాట. అంటే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని లిస్ట్ చేస్తారు. అంటే వాటి నేమ్ ఏంటి, ఏమేమి సిమ్టమ్స్ ఉంటే దాన్ని ఈ బిహేవియరల్ డిజార్డర్ అంటారు, అట్లా డిఫైన్ చేస్తారు. సో DSMలో అయితే మనకి సెక్స్ ఎడిక్షన్ అనేది ఎక్కడ లేదు, అలాంటి ఒక టర్మ్ కానీ అలాంటి ఒక ప్రాబ్లం కానీ లేదు. ఇక్కడ ICD-10 అని ఇంకో క్లాసిఫికేషన్ అనమాట, ఇది వరల్డ్ వైడ్ యూజ్ చేస్తారు, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిజార్డర్స్ అంటాం. దానిలో వచ్చేసి బిహేవియరల్ ఎడిక్షన్స్ అని ఉంటాయి, కంపల్సివ్ బిహేవియరల్ ఎడిక్షన్స్. అంటే వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఇప్పుడు మన నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు బాగా బాధ వచ్చినప్పుడు, మనం ఇంతకు ముందు వీడియోస్లో చెప్పుకున్నాం, డిప్రెషన్ వచ్చినప్పుడు, మనకి విపరీతమైన ఇంట్లో టెన్షన్స్ తట్టుకోలేనప్పుడు, ఈ ప్రపంచం నుంచి మనం ఎస్కేప్ రూట్ పొందడానికి మూవీస్ చూస్తాము. ఇంకా మనకి ఇంకా అందులోంచి ఎస్కేప్ రూట్ పొందలేము అనుకుంటే సబ్స్టెన్స్ అబ్యూస్, అంటే ఆల్కహాల్ తాగడము, నెక్స్ట్ లెవెల్లో డ్రగ్స్ తీసుకోవడము, ఇవన్నీ మాట్లాడుకున్నాం. దీంతో పాటుగా సెక్స్ కూడా, అంటే సెక్షువల్ బిహేవియర్స్, ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రీవియస్గా రేపులు జరగడము, విపరీతంగా సెక్షువల్ కోరికలు రావడము, అన్నెసెసరీగా డిజైర్స్ అనమాట, అవసరానికి మించిన కోరికలు రావడం, అక్కడ కంట్రోల్ అనేది లేకపోవడం. సో మెయిన్లీ దీనిలో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, సెక్షువల్ ఎడిక్షన్ అంటే ఏంటి, నార్మల్ సెక్షువల్ డిజైర్ అంటే ఏంటి, నార్మల్గా మనుషులకు ఉండే డిజైర్ ఏంటి, దాన్ని ఎలా క్లాసిఫై చేయొచ్చు. సో ఎవరికైతే అస్సలు వాళ్ళ బిహేవియర్స్, ఈ సెక్షువల్ బిహేవియర్స్ ఆర్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మనసులో తెలుసు ఆ టైంలో అది చెయ్యకూడదు, అది చెయ్యడం వల్ల నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి, దానివల్ల మనకి ప్రాబ్లం జరుగుతుంది, అది తప్పు మోరల్ గా కూడా తెలుసు వాళ్ళకి. తెలిసి కూడా ఆ కాన్సిక్వెన్స్, అంటే అంత రిస్కీగా ఉంటుందని ఎఫెక్ట్ తెలిసినా కూడా అది చేస్తూ ఉంటారు అన్నమాట. సో అది డామినేట్ చేస్తూ ఉంటుంది వీళ్ళలో, అది డామినేట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల వీళ్ళ రిలేషన్షిప్స్ అన్నీ కట్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి, వీళ్ళ అమ్మ నాన్నతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేరు, వీళ్ళ మ్యారీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ వీళ్ళని అంత ఓవర్ ఎగ్జైట్మెంట్ని తట్టుకోలేకపోతే వీళ్ళు సెపరేట్ అయిపోతారు, 24 గంటలు ఇంకా పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోతారు. ఇక్కడ మనం మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళనే కాదు, వాళ్ళకి టెండెన్సీ ఉంటుంది ఏంటంటే ఒకళ్ళు చాలరు, వాళ్ళకి 4-5గురితో మెసేజ్ చేస్తూ ఉండడం, పెళ్ళైన వాళ్ళైనా పెళ్లి వాళ్ళైనా. ఒక పార్ట్నర్తో సాటిస్ఫై అవ్వరు, వీళ్ళు కాక వీళ్ళు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. సైబర్ సెక్స్టింగ్, ఇప్పుడు చాలా సైబర్ క్రైమ్స్ వీటి వల్లే కదా, ఈ టెక్స్టింగ్ వల్ల సైబర్ క్రైమ్స్, లేకపోతే ఆన్లైన్ పార్న్ చాట్స్, ఇవన్నీ విపరీతంగా ఎడిక్ట్ అయిపోతారనమాట. వాళ్ళకి తెలుసు ఆ కాన్సిక్వెన్స్ బ్యాడ్గా ఉంటుందని, బట్ స్టిల్ ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. అండ్ వీళ్ళు జాబ్ చేయలేరు, ఆఫీస్కి వెళ్తారు, మనిషి అక్కడే ఉంటారు, కాన్సన్ట్రేషన్ మాత్రం అక్కడ ఉండదు, 24 గంటలు ఇవే బిహేవియర్స్. ఎంత దిగజారిపోతారంటే వీళ్ళు, వాళ్ళకి ఓన్గా వాళ్ళకి నొప్పి వచ్చినా దాని నుంచి ప్లెజర్ రాకపోయినా ఆ సెక్షువల్ యాక్టివిటీ నుంచి దానికే అడిక్ట్ అయిపోతూ ఉంటారు. సో అంటే దీనికి ట్రీట్మెంట్ బిఫోర్ కౌన్సిలింగ్ ఏమైనా అవసరం అవుతుందా? ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఏజ్ రేంజ్లో ఉన్నాం, ఇప్పుడు కొత్తగా పెళ్ళైందా లేదా పెళ్ళి అవ్వలేదా, వాళ్ళ హార్మోనల్ సిట్యుయేషన్ ఏంటి, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటి. ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది అనుకో, హనీమూన్ ఫేజ్, ఓకే, కంప్లీట్లీ యాక్సెప్టబుల్. సో ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు, వాళ్ళకి మిగతా హెల్త్ కండిషన్స్ ఏంటి, వాళ్ళ మెంటల్ కండిషన్ ఏంటి, దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు అనమాట, ఎలాంటి థెరపీ కావాలి, ఎన్ని కౌన్సిలింగ్ సెషన్స్ పడతాయి అనేది. సో ఫస్ట్
ఐడెంటిఫై చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని మెయిల్లోనే చూస్తామా, ఫిమేల్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ డిసీజ్ ఉంటుందంటారా? ఇది డిసీజ్ కాదండి, ఒకలాంటి కంపల్షన్ అనమాట. కంపల్షన్ అంటే ఇప్పుడు ఓసిడి చూస్తారా మీరు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. కడిగిన వస్తువునే కడగడం. కోవిడ్ అంతా మనం మాట్లాడుకున్నాం, కోవిడ్లోని శానిటైజర్ తుత్తినే రాసుకోవడము, లేదా ఇలా భయాలన్నమాట చేసే దాంట్లో. అది కడిగిన తుడిచిన కబోర్డ్నే తొడవడం, ఫోన్ పాకెట్ లో ఉందా లేదా చెక్ చేసుకుంటా ఉంటారు, పెడతారు మళ్ళీ తాళం వేసామా లేదా అని 10-15 సార్లు చెక్ చేసుకుంటూ ఉంటారు. సో సేమ్ ఓసిడి లాంటిదే ఇది కూడా. సో అంటే మనం ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూడొచ్చు ఇది ఏజ్ గ్రూప్ ఆ ఏజ్ గ్రూప్ అని లేదండి, మోస్ట్లీ 30s నుంచి 45 లేదా ఈవెన్ యంగర్ అంటే 28-29 నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఫిమేల్స్ లో కూడా ఉంటుంది, బట్ కంపేర్ చేసుకుంటే రేషియో వీళ్ళు ఎక్కువ బయటపడతారు, ఆడవాళ్ళు ఎక్కువ బయటపడరు. సో ఇలాంటి లక్షణాలు ఉండడం వల్ల ఫ్యామిలీస్ చాలా వరకు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి, కానీ వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేరు వాళ్ళకున్న ప్రాబ్లమ్. సో ఏంటి ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ వల్ల సొసైటీకి జరుగుతున్న నష్టం ఏంటి, లేకపోతే ట్రీట్మెంట్ వీళ్ళకి ప్రాపర్గా ఎక్కడ దొరుకుతుంది? ఫస్ట్ అవేర్నెస్సే సగం ట్రీట్మెంట్ అండి. అవేర్నెస్ అంటే వాళ్ళకి కూడా పాపం తెలియదు అనమాట, మేము ఈ ఊబిలో చిక్కుకుపోయామో అని వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఒక లీడ్ తీసుకొని ఏం జరుగుతున్నది, ఇప్పుడు మనం యూజువల్గా మాట్లాడుకునే సిమ్టమ్సే లోన్లీగా ఉండడం, ఎక్కువ ఆన్లైన్లో మొబైల్లో చాట్ చేస్తూ ఉండడం, లేదా ఎక్కువ ఫోన్లో ఉండడం, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్, మూడీగా ఉండడం. బట్ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి లక్షణాలు వాళ్ళు చూస్తే వాళ్ళని అవాయిడ్ చేయాలని ట్రై చేస్తారు. సో ఈ బిహేవియర్ ఏంటి ఇలా ఉంది అని చెప్పి, సో అప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు డెఫినెట్గా లీడ్ తీసుకోవాలి. ఇన్ కేస్ ఫ్రెండ్స్లోనైనా సరే ఎవరో ఒకరు ధైర్యం చేసి లీడ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మనం సూసైడ్ ప్రివెన్షన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇదే చెప్పాను, డిప్రెషన్ గురించి ఇదే చెప్పాను. ఫస్ట్ చచ్చిపోవాలనుకుంటున్నానంటే వెంటనే ఏం చేస్తారు, ఆ టాపిక్ తేవద్దు, అలాంటి చెత్త మాట్లాడు, అది వద్దండి. ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాం, అసలు ప్రాబ్లం ఏంటి, ఏ విషయమైనా. ఇప్పుడు మనిషి మెంటల్ హెల్త్, మనిషి సంతోషానికి లైఫ్ని మించిన ఇంకేమీ లేదు కదా. సో అన్కంఫర్టబుల్ కాన్వర్జేషన్స్, మనకి చిరాగ్గా ఉన్న కొన్ని కాన్వర్జేషన్స్ అవి మంచి చేస్తాయి అనుకున్నప్పుడు డెఫినెట్లీ దాని గురించి డిస్కస్ చేయాలి. ఇప్పుడు మనకి మెన్స్ట్రువల్ అవేర్నెస్ అంటున్నాం, ప్రతిదీ ఓపెన్గా టాబూ లేకుండా డిస్కస్ చేస్తున్నాం. వీఆర్ ఇన్ 21st century కదా. సో అట్లాగే ప్రతి దానిలోని పరివర్తన వస్తుంది, ప్రతి దానిలోని ఎవల్యూషన్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ విషయాల్లో కూడా లీడ్ తీసుకొని మాట్లాడండి. అసలు మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా లేదా, ఇన్ కేస్ మా పరిధిలో లేదు అనుకుంటే ఒక ప్రొఫెషనల్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఇది నిజంగా చాలా సెన్సిటివ్ టాపిక్ అండ్ చాలా డెప్త్ సబ్జెక్ట్ కూడా. సో లైక్ ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఒకరిని లవ్ చేయటం, అంటే ఒకరిని ఇష్టపడటం, ఒకరి మీద ప్రేమ చూపించటం, లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ ఒకరికి కమిట్ అయి ఉండటం, అలాంటివి ఉంటాయా లేకపోతే ఏంటి? అగైన్ ఇది కొంచెం కౌన్సిలింగ్ వల్ల, థెరపీ సెషన్స్ వల్ల కొంతవరకు మార్పు రావచ్చండి. 100% మారుతారనే ఛాన్స్ లేదు. ఇప్పుడు తక్కువ సిమ్టమ్స్తో ఉన్నప్పుడు ఎంత ఎర్లీగా అది మనం డిటెక్ట్ చేసి ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తామో అంత బాగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేట్ చేస్తున్న కొద్దీ ఇప్పుడు తొండ ముదిరి ఊసరవెల్లి అయిపోయిన తర్వాత మనం పెద్దగా దాని గురించి చేసేది కూడా. ఫస్ట్ అంటే వాళ్ళల్లో ఎందుకు ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ వస్తుంది? అది ఎందుకంటే మనం అనుకుంటాం సెక్స్ అనేది లేదా ఇంకేదో డ్రగ్స్ అనేది వాటికి ఎడిక్ట్ అయిపోతారని. యాక్చువల్లీ మన బ్రెయిన్లో కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి, సర్వైవల్ మెకానిజమ్స్ అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఫుడ్ ఇంతే తీసుకోవాలి, లేదా ఇంకేదో వాటర్ ఇంతే తాగాలి, మన సెక్షువల్ బిహేవియర్ ఇలా ఈ టైంలోనే చెయ్యాలి అనే ప్రతిదీ రెగ్యులేట్ చేయడానికి కొన్ని బ్రెయిన్లో మెకానిజమ్స్ ఉంటాయి, స్కెడ్యూల్. లేదంటే ఇష్టం వచ్చినట్టు తినేస్తాం కదా, మనం ఎందుకు ఇంతే తింటున్నాం, అది న్యాచురల్గా కంట్రోల్ చేసే మెకానిజం. ఎప్పుడైతే ఇవి హైజాగ్ అయిపోతాయో, అంటే బయట నుంచి ఓవర్ స్టిమ్యులస్, అంటే బాగా అట్రాక్టివ్గా మనిషికి ప్లెజర్, బ్రెయిన్కి బాగా ప్లెజర్ అనేది అట్రాక్ట్ చేస్తుంది బ్రెయిన్కి. చెడైనా సరే ప్లెజర్ కావాలనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోలర్ కోస్టర్ రైడ్స్ కానీ జెయింట్ వీల్ కానీ చూసారా, భయం వేస్తున్నా వెళ్ళాలి, ఎక్కాలి, థ్రిల్ ఫీల్ అవ్వాలి, ఆ అడ్రినలిన్ రష్ అనమాట. సో అది ఎంత రిస్కీ అయినా సరే వాళ్ళు చేస్తే వాళ్ళకి ఒకలాంటి ప్లెజర్ వస్తుంది. వాళ్ళు దీనికి ఎడిక్టెడ్ కాదు, సెక్స్ ఆర్ డ్రగ్స్ వీటికి ఎడిక్టెడ్ కాదు, వాళ్ళు న్యూరో ట్రాన్స్మిటర్ కెమికల్స్కి ఎడిక్ట్ అయిపోతారనమాట. అంటే ఇంతకుముందు చెప్పాను, సెరోటోనిన్, డోపమిన్, అవన్నీ రివార్డ్ హ్యాపీ కెమికల్స్ అనమాట. ఏమంటే ఒకలాంటి మంచి ఊపినిస్తాయి, హ్యాపీనెస్. సేమ్ రోలర్ కోస్టర్ దీనిలాగే, దానివల్ల వాటికి ఎడిక్ట్ అయిపోతారు.
అది డాపమిన్ ఎడిక్షన్. ఓకే. సో వీళ్ళు పర్టికులర్గా ఇంకేమైనా అంటే అలవాట్లు వాటికి ఎడిక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా? దీంతో కలిపి కొన్ని డెఫినెట్లీ ఉంటాయి. నేను చెప్పినట్టు ఎడిక్షన్తో ఎక్కువ ఓసిడి ఉంటుంది, లేదా యాంగ్జైటీ ఉంటుంది, విపరీతమైన గాబరా, మనం చాలా వాటిలో మాట్లాడుకున్నాం. జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. కానీ ఎవరినైనా ఈ ఎడిక్షన్ ప్రాసెస్లో ఎడిక్ట్ అని చెప్పాలంటే 6 months కంటిన్యూ అవ్వాలి ఈ సిమ్టమ్స్ అని. అది బిహేవియర్ లో మనం ఎలాంటి చేంజెస్ చూడొచ్చు అంటారు? ఎక్కువసేపు ఫోన్లో ఉండడం, మనుషులతో సరిగ్గా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయలేకపోవడం, కాన్సన్ట్రేషన్ లెవెల్స్, ఫోకస్ బాగా పడిపోద్ది. వాళ్ళు ఇక్కడ ఇంట్లో ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు మూవీ చూసినా కాన్సన్ట్రేషన్ ఉండదు. మీకు అర్థమైపోతుంది ఈజీగా వాళ్ళతో మాట్లాడితే. ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వరు, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయరు. మీరు మాట్లాడుతుంటే ఎక్కడో చూసి రిప్లైలు ఇస్తారు. సో అవన్నమాట. సో మనతో ఉన్న వాళ్ళని కలుపుకోవటానికి కానీ వాళ్ళతో మాట్లాడటానికి స్పెండ్ చేయడానికి ఇష్టపడరు అంటారు. ఓకే. సో ఫైనల్లీ ఇలాంటి వాళ్ళు అంటే ఇలాంటి లక్షణాలు ఒకవేళ ఎవరికైనా ఉన్నా కూడా ఇమీడియట్లీ కౌన్సిలింగ్కి వెళ్ళటం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి? ఇమీడియట్గా కౌన్సిలింగ్కి వెళ్ళడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రొఫెషనల్ అయినా భయపడడానికి కాదండి. సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు అంటే ఏదో పిచ్చి మాకు ప్రాబ్లం అనుకుంటారు, అదేం లేదు. జస్ట్ ఇప్పుడు మనం డైలీ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోకపోతే స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలనే చిన్న గైడెన్స్ ఇస్తాం మేము. సపోర్ట్, హెల్పింగ్ హ్యాండ్ ఇస్తాం. అది కూడా ఒక స్ట్రక్చర్డ్ సైంటిఫిక్ వేలో ఇస్తాం. సో మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఇప్పుడు మీరు ఇది కొంచెం కరెక్ట్ చేసుకుంటే, మీ థింకింగ్ కానీ మీ బిహేవియర్ అని కరెక్ట్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. లేదా వాళ్ళకే తలనొప్పి, వాళ్ళకే మళ్ళీ డిప్రెషన్, వాళ్ళకే మళ్ళీ మూడ్ డిజార్డర్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దీనివల్ల ఈ బ్యాడ్ జరుగుతుంది, దీనివల్ల మీ మెంటల్ హెల్త్కి ఇంత ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు స్వీట్లు ఎక్కువ తింటే ఏమవుతుంది? వద్దు అని చెప్పారంటే, డైట్ చేయమన్నారంటే వాళ్ళ మంచి కోసమే. అలాగే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్లో కూడా సైకాలజిస్టులు కూడా కొన్ని వద్దు అని చెప్పినప్పుడు సేమ్ అలాగే బ్రెయిన్కి కూడా ఫుడ్స్ అనమాట. ఇప్పుడు మన బాడీకి ఫుడ్స్ ఉన్నాయి, కాకరకాయ తింటే మంచిది, లేదా బీట్రూట్ తింటే బ్లడ్ వస్తుంది. అలాగే బ్రెయిన్కి కూడా కొన్ని ఫుడ్స్ కావాలన్నమాట. ఫుడ్స్ అంటే ఏంటి? బ్రెయిన్కి ఇచ్చే ఫుడ్స్ మన థాట్, మన ఆలోచన విధానం. మనం బ్రెయిన్కి ఏమేమి సజెషన్స్ ఇచ్చుకుంటాం, రోజు ఎవరితో ఏం మాట్లాడతాం, క్వాలిటీ ఆఫ్ టాకింగ్, మంచి నెగిటివ్ ఫీలింగ్స్తో మాట్లాడతామా, పాజిటివ్ ఫీలింగ్స్తో మాట్లాడతామా. ఎక్కువ చూడండి, కోపంగా ఉండే వాళ్ళకి, నెగిటివ్ ఫీలింగ్స్, జెలసీ ఉన్న వాళ్ళకి ఎక్కువ హార్ట్ అటాక్స్ రావడము, అల్సర్స్ రావడము. సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఫర్ యువర్ బ్రెయిన్, మన మైండ్కి కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ లైక్ మన బాడీకి ఎలాగో మైండ్కి కూడా ఫుడ్ ఇంపార్టెంట్, అంటే మన ఆలోచన విధానం. యూజువలీ మీరు చెప్పినట్టు ఇలాంటి సిమ్టమ్స్ స్టేజ్ లెవెల్ బట్టి ఉంటాయి, అది సైకాలజిస్ట్ గెస్ట్ చేస్తారన్నారు. సో హై లెవెల్కి వెళ్ళిపోతే కనుక సొసైటీ మీద వాళ్ళ ప్రభావం ఎలా ఉండొచ్చు? వాళ్ళ ప్రభావం ఏంటంటే, వాళ్ళకి ఆ టైంలో క్షణికానందం తీర్చుకోవడానికి వాళ్ళకి ఎంతకైనా తెగిస్తారు. మళ్ళీ ఇది మనం రేప్స్ గురించి, అదే పిల్లల మీద చైల్డ్ రేప్స్ జరుగుతున్నాయి కదా. మొన్నే మనం రీసెంట్గా ఒక ఇష్యూ కూడా చూస్తాం. అవునండి, 4 అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేయడం. సో ఇట్లాంటివన్నీ జరిగే ప్రమాదం ఉంది. సో ఇమీడియట్గా మీ చుట్టూ ఎవరైనా ఉంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి, లీడ్ తీసుకోండి, లేదా ఒక అవేర్నెస్ అనేది కల్పించండి. థ్యాంక్ యూ మ్యామ్, నమస్తే.